వెల్కమ్ టు జేటీవీ న్యూస్. అగ్రికల్చర్ హాస్పిటల్ కానీ, వెటనరీ డాక్టర్ కానీ, తర్వాత మెడికల్ డాక్టర్ కానీ, తర్వాత హార్టికల్చర్ కానీ, వీళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు సచివాలయంలో చాలా ప్రాబ్లం ఉంటుంది. మా పంచాయతీ కార్యదర్శులు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఏ సచివాలయంలో వెళ్ళినప్పుడు కూడా మాకు విఆర్ఓలు కానీ, స్వచ్ఛ సర్వేలు కానీ మాకు ఎక్కడ కూడా అటెండెన్స్ బేస్లో కూడా సంతకాలు తీసుకెళ్ళారు. బయోమెట్రిక్ చూస్తే ఈరోజు జిల్లాలో 47 మండలాల్లో పట్టులో పేరాపురం ఉంది. 53% మాత్రం బయోమెట్రిక్ అయింది. అంతవరకు 89, 90, 90, 92, 70 ఇట్లయినాయి. మన ఒక్కటే మాత్రం ఫస్ట్లో ఉంది టాప్లో. అంటే ఎవరు బయోమెట్రిక్ ఇన్ టైం అవుట్ టైం ఎవరు వేయట్లేదు. దానివల్ల మాకు జిఎస్టీ ఆఫీస్ చాలా ప్రాబ్లం వచ్చింది. అది ఒకటి నేను మేడం గారికి చెప్పేది అంటే, మాకు జిఎస్టీ డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, డెప్యుటేషన్ చేసే అధికారం వాళ్ళకు లేదు. మీరు జేసీ గారి కాంచి కానీ కలెక్టర్ గారి కాంచి వస్తే మాత్రమే రిలీవ్ చేయండి. వాళ్ళు ఒకవేళ డెప్యుటేషన్ వేసినా లేకపోతే ఏదైనా పనులు చెప్పినా మీకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పారు. నేను ఆల్రెడీ అందరి మండల లెవెల్ ఆఫీసర్స్ నేను కమిటీలు మీకు సంబంధించిన విఆర్ఓలకు తర్వాత సర్వేలకు అంటే అగ్రికల్చర్ వెటనరీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీ కిడ్నీ స్టాఫ్ని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నేను ఎందుకంటే మా సచివాలయం సెక్రటరీకి ఆల్రెడీ చెప్పేస్తాను, మీ మాట ఎవరైతే ఇవ్వలేదో మీకు ఖచ్చితంగా వాళ్ళ గీత ఆపేమని చెబుతున్నాను. వాళ్ళకి మీరు ఆపకపోతే నేను అంతా తవాముఖం చెబుతున్నా. జనరల్ మీటింగ్లో మీ గీతాల మాత్రం నేను ఖచ్చితంగా ఆపేస్తాను. ఏ సర్వే అయినా గవర్నమెంట్ దాంట్లో కాకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్. మీకు వీసీలు మీకు రావు కాబట్టి మాకే వస్తాయి. జిఎస్డబ్ల్యూ అటు నుంచి కూడా ఎంఆర్ఓని అడిగారు, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు ఎవరిని అడిగారు, ఎంపీడీఓని అడుగుతారు జిఎస్డబ్ల్యూను. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీ ఒకటి వేశారు. వాళ్ళని అడుగుతారు. నిన్న ఫోన్ వచ్చింది ఒకటి, ఇట్లా తక్కువ ఉంది అని. మాకెందుకు చేస్తున్నాను జిఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీ వేశారు కదా అని. కాస్త మిమ్మల్ని కూడా అడగమన్నారు అన్నారు. ఈ పరిస్థితి కాబట్టి నేను చెప్పేది మీకు ఖచ్చితంగా మీ సచివాలయ శాఖతో ఖచ్చితంగా పని చేయించుకోండి. మీరు సావాముఖంగా అందరూ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అగ్రికల్చర్ ఉన్నారు, తర్వాత వెటనరీ అందరూ ఉన్నారు. చెప్తున్నారు మళ్ళీ మీరు నా పని చేయట్లేదు అంటే మీరు ఖచ్చితంగా ఆపేసుకోండి. దాంట్లో లేదు, మీరు వాళ్ళకి ఇంటిమేషన్ చెప్పండి, లేకపోతే ఎంఆర్ఓ డైరెక్ట్ కంప్లైంట్ చేయండి. మనకి జిఎస్టీ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది వాళ్ళకి జిఎస్టీ అంటే ఖచ్చితంగా పనిచేయాలా. 12 పన్నెండులో పడిపోతే కూడా 50 పండుగ జరుగుతుంది. లేకపోతే మీరు కూడా నేను చెప్తున్నాను. మీకేమైనా ప్రాబ్లమ్స్ చెప్పండి. పంచాయతీ కార్యదర్శులు నాకు కంప్లైంట్ రేషన్ షాప్ వచ్చేసి దినసోదరం ఆడకు రావాలంటే 30 రూపాయలు ఆటో బాడీ పెట్టుకోవాలి. ఫ్రీ బియ్యం ఫ్రీ బాడుగా 30 రూపాయలు. కానీ ఆడకు పోయి ఊరు తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు. లోకల్ ఫుడ్ ఏదైనా చేయండి, నాకు ఆడలో ఇచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని పదే చెప్పారు. కానీ మేడం వచ్చిన తర్వాత 2 చెప్పారు. అటు చేస్తే సగం మంది బియ్యానికి రావడం లేదు సార్. ఎక్కడో సైడ్ ఆఫ్ అవ్వచ్చు, వాళ్ళ మీద పడి ఆ లైన్లో ఉండేది తెచ్చుకుంటారు. కానీ నిన్న సోదరులు మాత్రం సగం మంది పోవడం అన్నటువంటి పోలేకపోతారు. అందుకని మేడం గారు ప్రేమించి ఆ షాపులో మార్చన్న పాకకుండా ఇవ్వండి, నాకు ఆడుకుని అనుకున్నాను పోయించడం ఏర్పాటు చేయాలి. మార్చడానికి మీరు ఏదైనా రూమ్ ఏర్పాటు చేస్తే నేను నేలతో మాట్లాడతాను. ఆ రూమ్లో అంటే సేఫ్టీ ఉండాలి. మీరు అదే చేయండి మేడం. స్కూల్ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. లేదు, మనకి సఫిషియెంట్ గానే యూరియా స్టాక్స్ నిల్వ ఉన్నాయి. మనకి బ్లూ మార్క్ లో ఉంది. జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు మనం తెప్పించుంటే 556 మెట్రిక్ టన్నులు కూడా మనకి మోర్ దాన్ సఫిషియెంట్. ఇంకా కూడా 2 months హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే ఐపీఓలో 250 మందికి ఐపీఓ వైద్యం చేయడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ లెక్కపక్షం 7,110 మందికి. ప్రజా సమస్యలు చాలా తగ్గినందుకు ముందుగా సంతోషపడుతున్నాను. ఎవరు సమస్యలు చెప్పట్లేదు, అందుకు సంతోషంగా ఉంది. పోతే మన సొసైటీ తరఫున కానీ ఆర్ఎస్కేల తరఫున కానీ యూరియాకి సంబంధించి ఎవరు అపోహలు నమ్మద్దు. యూరియా సబ్సిడెంట్గా ఉంటుంది. తొందరపడి రాలేదని చెప్పి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అందరికీ యూరియా వస్తుంది, ఓపికగా తీసుకోండి. మనకి ఇంకా నార్మల్ ఇప్పుడే యాత్ర జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ముందు టైం ఉంది. అందుకని మీ అందరూ ఒకసారి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇరిగేషన్ ఏ గారు చెప్పాడు, మనకి 2 కోట్ల వర్క్లు
శాంక్షన్ అయి ఉన్నాయి. మరో 3 కోట్లకి ప్రతిపాదనలు పంపించున్నారు. త్రిపుర కింద 20 కోట్ల వరకు జనరల్ మీటింగ్లో చెప్పుకున్నాం. బ్యాగుబడి సైదాపురం పరిస్థితి ఏందని ఇప్పుడు 8 కోట్లకి ఆ సింగిల్ రోడ్డుగా అది కూడా శాంక్షన్ అయింది. ఇలాగే ఇంకా సమస్యలన్నీ ఉంటే పరిష్కరించుకొని అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు 50 డిస్ట్రిబ్యూషన్స్లో దాదాపు 19,000 సర్వీసులు ఉన్నాయి. 6 సబ్స్టేషన్లు 25 మీటర్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్ ఫ్రీ సర్వీసెస్ ఉచిత సర్వీసులు 6,193